దేవుని నామాన్ని మహిమపరచాలని నేను కోరుకుంటా అంతే. నీ దగ్గర నుంచి మీడియాలు మేడలు విద్యలు ఏం కోరుకోలేదు. నా కొరకు పెద్ద బంగ్లా కట్టు, నన్ను నేను ఉంటా అందులో అనలేదు ఆయన. లేదంటే నీకున్న కోట్ల ఆస్తి తీసుకొచ్చి ఆ సేవకులకి ఇచ్చేసి చర్చి కట్టించుకుంటాడని చెప్పి అలా అర్థమైందా? హృదయంలో ఉంటా, హృదయాన్ని నాకు ఇవ్వండి అన్నాడు ఆయన. అడిగింది అదే. కానీ మనం లేదు, ఈ లోకము డబ్బు కదా, ఈ లోకము డబ్బు, లోకము డబ్బు, లోకము డబ్బు, లోకము డబ్బు, ఇదే మనల్ని నడిపించేది. ఈరోజు డబ్బు కోసం ఏమైనా చేస్తాం, ఏమైనా చేసేవాళ్ళం. దేవుడు లెక్క మనకి. లోకము లోకం, లోకము డబ్బు, లోకము డబ్బు. అంతే దినాల్లో లాస్ట్ డేస్ ఇప్పుడు నుంచి చెప్తున్నా. దాదాపుగా కొద్ది సంవత్సరాలే మనం దేవుడితో ఉండేది, ఈ లోకంలో ఉండేది. తర్వాత మనం దేవుని దగ్గరికి వెళ్తామా, లేదంటే నరకానికి పోతామా, దేవుని సన్నిధికి పోతామా తెలియదు. మన క్రియలను బట్టే మనకు స్థానం. అందుకనే లాస్ట్ లో ప్రకటన మాట అంటాడు దేవుడు. ఓకే, అన్యాయం చేస్తున్నాడా, చెయ్యని. అక్రమంగా ఉన్నాడా, పోని. నీతిమంతుడిగా ఉన్నాడా, ఉండని. పరిశుద్ధుడా, ఉండని. అపవిత్రుడా, పోని. అంతే. నేను వానికి జీతం తీసుకొని వస్తున్నా, నా దగ్గర జీతం సిద్ధపరిచా. అర్థమైంది? అందుకనే ఈ ఇష్టం ఎలాగే జీవించాలి. కానీ చచ్చిపోయేటప్పుడు పవిత్రులై ఉండాలి. ఉండగలరా? ఏం పర్వాలేదు. దొంగ ఒప్పుకున్నాడుగా. దొంగ కంటే ఆ సమయం లేదు. ఇప్పుడు నీకు సమయం ఉంది. ఏం సమయం ఉంది? మారు మనసు పొందడానికి సమయం ఉంది కదా. బోధించే సేవకులు ఉన్నారు. బాప్తిసానికి సమయం ఉంది. మరి బాప్తిసానికి సమయం లేదు. ఆయన మాట ఎస్. ఈరోజు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు, అదే బాప్తిస్మం ఆయనకి. ఆ మాటే వానికి బాప్తిస్మం ఇచ్చింది. ఆ మాటే వానికి రక్షణ ఇచ్చింది. ఆ మాటే వారిని క్రీస్తుతో కూడా పరదేశంలో కూర్చుండబెట్టింది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు అనిపిస్తుంది ఆటంకపరిచే వారిని రాయి కట్టేసి సముద్రంలో ఎత్తిపోతుంది. ప్రభు చెప్పాడుగా, నీకు దేవునికి నీకు ఆటంకంగా ఉన్నాడు ఎవడన్నా, రాయి కట్టి సముద్రంలో నిజంగా వేసేది, లేకపోతే కేసేది. అర్థమైందా? ఆటంకంగా ఏమున్నాయో మీ హృదయంలో వాటిని అవి పైకి రాకుండా రాయి కట్టి. నీ కన్నుని అభ్యంతరపరిస్తే కన్నుని తీసేయి అన్నాడు. ఓకే, తీసేసుకుంటావా? ఆ కన్ను నిన్ను అభ్యంతరపరుస్తుందా? తీసే కంటిని. ఆయన కంటిని తీసుకోమని చెప్పడం కాదు అక్కడ. ఆత్మీయంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ కళ్ళు ఏ విషయంలో నిన్ను అభ్యంతరపరుస్తుందో ఆ విషయాన్ని నీలో నుంచి తీసివేసేందుకు పోరాడు ఇక్కడ దేవుని సన్నిధిలో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధిలో పోరాడు. కాళ్ళు నిన్ను ఆటంకపరుస్తున్నాయి, నరుక్కో. యాడికి వెళ్ళంగా కాళ్ళు వెళ్ళక. మరి మనసుని ఏం చేస్తావు? కాళ్ళ కన్నా, కన్ను కన్నా, నీ శరీరం కన్నా ముందెళ్ళేదేంటిది? మనసే కదా. మనసు వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటుంది, నిన్ను రా 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 అంటుంది. మనసు వెళ్ళి ఏం చేస్తుంది? అక్కడ కూర్చుంటుంది. తర్వాత నిన్ను రమ్మంటుంది. మనసే వెళ్ళి కూర్చున్నప్పుడు అది రమ్మంటే నీ శరీరం ఎలా ఎందుకుంటుంది? కరెక్ట్గా మాట్లాడుతున్నాను. తేడాగా అందుకనే హృదయం బహు ఘోరమైన వ్యాధి కలిగి, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు లేడు. నీ హృదయమే నువ్వు గ్రహించుకోలేకపోతున్నావు. నీ హృదయం ఎలా ఉందో దాన్నే నువ్వు గ్రహించుకొని సరి చేసుకోవాలనే ఆలోచన నీకు రావట్లా. గ్రహించింది ఎవరు? దేవుడు. ఏం చెప్తున్నాడు? సరి చేసుకున్నాడు. గ్రహించింది ఆయన. నీ హృదయం నేను ఇంతే, మనం ఈ లోకం ఇలాగే ఉండాలి కదా. మన హృదయం అలా అంటుంది, మాట్లాడుతుంది. కానీ దేవుడు ఏమంటాడు? కాదమ్మా, దాన్ని కంట్రోల్ చేసుకోవాలంటాడు. దేవుడు ఏమంటాడు? అలా కాదమ్మా, కంట్రోల్ చేసుకోవాలి హృదయాన్ని. అందులో ఉన్న పాపాన్ని, వ్యాధిని కంట్రోల్ చేయాలి.
రోగాన్ని కంట్రోల్ చేయాలి కదా. కంట్రోల్ చేసుకోవడానికి ఏదో ట్యాబ్లెట్లు వేసేది, మరి ఉన్న రోగాన్ని కంట్రోల్ చేసుకొని ట్యాబ్లెట్లు వేస్తాం. అది వేసుకోకపోతే రోగం పెరిగి పెద్దయి ప్రాణాలని తీసేసి. అదేవిధంగా హృదయంలో దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాటిని కంట్రోల్ చేసుకోవాలి. ఎలాగా? వాక్యం అనేటటువంటి పాత్ర ఉంది. మనం ఏడ చదువుతామండి వాక్యం, టైం ఏడ ఉంటుందండి వాక్యం చదవడానికి. పొద్దున్న లేస్తే పని, సాయంత్రం రాగానే పని. పొద్దున్న లేసి పని చేసుకోవాలి, బయటికి వెళ్ళాలా, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇంటికి వచ్చి పని చేయాలి, పట్టుకోవాలి, ఏదో కొద్దిసేపు చేసుకుంటున్నాను. వాక్యం చదివే టైము కొన్ని వాక్యాన్ని ధ్యానం చేస్తామా? దేవుడు ఇలా చెప్పాడు, ఇలా చెప్పాడు, ఇలా ఉండాలి చేస్తామా? అది మనసులోకి వాక్యం ఉంటే రావడానికి. ధ్యానం ఉంటే కదా, అంటే ఆ వాక్యం ఉంటే ధ్యానం అవుతుంది. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం 5వ వచనం. మనుషుల చేత విసర్జింపబడిన దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును సజీవమునైన రాయినదు ప్రభువునకు వచ్చిన వారై యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండనట్లు మీరును సజీవమున రాళ్ళవలె నుండి ఆత్మ మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరము. ఎవరు? ఒక క్రైస్తవుడు. చెప్పుకోకండి నుండి క్రైస్తవులు అని చెప్పుకోకండి. ప్రభు యొక్క ఆత్మ సంబంధ మందిరముగా లేనప్పుడు క్రైస్తవులను ఎందుకు చెప్పుకుంటారు? క్రైస్తవులను ఎందుకు చెప్పుకుంటారు? క్రైస్తవుడు అంటే ఏంటి? క్రీస్తుని కలిగి ఉన్నవాడు. లోకాన్ని కలిగి ఉన్నవాడు క్రైస్తవుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నేను లోకస్తుడిని చెప్పండి, నేను కూడా అంతే చెప్తాను. నేను క్రైస్తవుని కాదు. నేను క్రైస్తవుని క్రీస్తునామని అవమానం పాలు చేయడం కాదు. సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుతున్నారు. ఎలాగంట? సజీవమైన రాళ్ల వలె ఉండి. ఎందుకు? యేసుక్రీస్తు ప్రభువారిని పరిశుద్ధాత్ముడు సజీవమైన రాయి అన్నారు. సజీవమైన రాయి. రాయికి జీవం ఉంటుందా? ఉండదు. కానీ ఈ రాయికి జీవం ఉంది. అంటే ఆత్మీయంగా ప్రభువుని దేవుడు ఏం చేశాడనంటే మూల రాయిగా, అంటే ఇజ్రాయిల్ ప్రజలు కట్టబడటానికి ఉపయోగపడే రాయిగా యేసు అనేటటువంటి రాయిని దేవుడు ఇజ్రాయిల్ ప్రజలు కట్టడానికి ఇచ్చాడు. ఇజ్రాయిల్ని కట్టడానికి. వాళ్ళందరూ కట్టబడాలి అంటే కరెక్ట్గా కట్టబడాలి. అక్కడ అంటే మూలన ఆ రాయి పెడితే నిలబడింది. ఆ రాయి కట్టడం నిలబడింది. మూలన పెడితే, ఆ మూలన పెట్టలేదు అనుకోండి, ఏమైంది? మొత్తం పడిపోతుంది. ఉపయోగం లేదు. ఎంత కట్టినా చూడండి. ఆ మూలన ఏదైతే పెట్టలేదో ఆ రాయి పెట్టకపోవడం వల్ల ఏమైందంటే మొత్తం ఇలా ఒరిగిపోయి పడింది. అందుకని మూలరాయి. అందుకని కింద ప్రవచనం, ఇదిగో నేను ముఖ్యమైన ఏర్పరచుకున్న అమూల్యమైన మూలరాతిని సీయోనులో స్థాపించుచున్నా. సీయోను కట్టబడాలి, దేవుని ఉద్దేశం. ఈరోజు సంఘము కట్టబడాలి, దేవుని ఉద్దేశం. అది సంఘం ఎలా చేయబడాలి? కట్టబడాలి. 100 రకాల సంఘాలు క్రీస్తు ఉండడం. ఈ 100 రకాల సంఘాలు అందరూ చెప్పేది క్రీస్తు గురించే. అర్థమైందా? కానీ క్రీస్తు ఉండడు అక్కడ. క్రీస్తు వాక్యం ఉండదు అక్కడ. కేవలం కొన్ని మాటలే, కేవలం కొన్నే. వీళ్ళకి ఏం కావాలి? స్వస్థత కావాలి, ఓకే స్వస్థత. వీళ్ళకి ఏం కావాలి? ప్రవచనం కావాలి, ప్రవచనం. వీళ్ళకి ఏం కావాలి? ఆశీర్వాదం, వాగ్దానం, ఆశీర్వాదం.
వాగ్దానం ఆశీర్వాదం. మనం ఎలా ఉండాలి అంటే లోపల దుఃఖం ఏర్పడింది. లోపల మనం ఎలా ఉండకూడదు, ఎలా ఉండాలంటే ఏమైంది? లోపల దుఃఖం అంటుంది, దుఃఖం ఏడు వస్తూ ఉంటుంది. అక్కడ నో, వేరే చోట ఏముంటుంది? ఏముండదు, ఏడుపు ఉండదు. ఏముంటుంది? వాగ్దానం ఉంటుంది. చాలా మందిని చూసాం అనుకుంటున్నాం. వాగ్దానం ఉంటుంది. వాగ్దానం ఉన్న చోట ఏడుపు ఉంటుందా? సంతోషం ఉంటుంది. ఆనందించుడి ప్రభునందు, మరలా చెప్పుతారు ఆనందించుడి. ఆ వాక్యం ఉంటుంది. సేవకుడేమో వాక్యం మేము ఆనందించమని చెప్తుంటే ఈ సేవకులు మమ్మల్ని ఏడిపిస్తున్నారు అనుకుంటారు. అర్థమైందా? అందుకనే దేవుడు కూడా, పరిశుద్ధాత్ముడు కూడా చాలా క్లియర్గా చెప్తాడు, నీకు వచ్చిన దుఃఖము మారు మనసు సంబంధం అయితే దేవునికి స్తోత్రం. నీకు వచ్చిన దుఃఖము ఈ వాక్యాన్ని బట్టి అయితే దేవుడేం చేయలేదా? ఈ వాక్యం నాతో మాట్లాడింది అనుకుని మారు మనసు వస్తే మంచిది. దుఃఖపడి, దుఃఖము మారు మనసు నిమిత్తమైన దుఃఖము కావాలి. అవునా? కావాలని మాట్లాడుతున్నారు నాయక, మమ్మల్ని కావాలనే మాట్లాడుతున్నారు. ఎన్ని ఉంటాయి ఇవన్నీ అనుకోకండి, ఎవరు గుర్తుపెట్టుకోండి. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైన రోజుల్లో ఉన్నాం. ఈ టైంలో మనకు కావాల్సింది ఏంటంటే ప్రభుత్వం ఎక్కువగా సమయం గడపటం. అదే నేను తిను తినకపో, గుర్తుపెట్టు, తిను తినకపో. తిండి లేకపోతే ఎలాగంటే దేవునితో ఉండు, ఆయనే పెడతాడు. అంటే ఆహారం కలిపి పెడతారా? నిజంగా ఉండి దేవునితో అనుభవించాలి. అలా కదా, అనుభవించాలి లేదా? దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని ఇవ్వాలి. నువ్వు పని చేసుకో, ఏదైనా చేసుకో, కానీ ఆయనకి ఇవ్వాల్సిన పని, ఆయనకి ఇవ్వాల్సిన సమయం ఇవ్వాలిగా. అంతే. అది కూడా ఇవ్వలేనంత పని ఏముంటుంది అది మనకి. మనం ఆత్మసంబంధ మందిరముగా కట్టబడటానికి రోజుకో గంట మనం దేవునికి ఇవ్వలేకపోతున్నామా? వాక్యం చదవడానికి, ప్రార్థన కాదు, వాక్యం చదవాలి. వాక్యం చదివి ప్రార్థన చేయాలి. వాక్యం చదివి ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మలో ప్రార్థన. నువ్వు ప్రార్థన ఎంత ఉంటే అంత నువ్వు పరిశుద్ధులు కాదు. మనం ప్రార్థన ఎంత ఉంటే అంత పరిశుద్ధులం కాదు. ఎంత ఘనంగా, ఎంత అనర్గళంగా, ఎంత ఊగిపోతూ ప్రార్థన చేస్తే పరిశుద్ధులమని కాదు గుర్తు. నువ్వు వాక్యాన్ని బట్టి జీవిస్తున్నావా లేదా అనేది, నువ్వు వాక్యం చదువుతూ దాని ప్రకారం అడుగులు వేస్తూ ప్రార్థనలో ఉంటే ఆ వాక్యం నీ జీవితాన్ని మారుస్తుంది. నీ ప్రార్థనను ప్రతిఫలంగా మారుస్తుంది, ప్రభావవంతంగా మారుస్తుంది. హల్లెలూయా. వాక్యాన్ని చదివి వాక్యాన్ని బట్టి నువ్వు అడుగులు వేస్తూ ప్రార్థన చేయి. అది నిన్ను ప్రభావంగా మారుస్తుంది, ప్రభావవంతంగా మారుస్తుంది. నిన్ను ప్రభావంలో ఉంచుతుంది. నీ మాట ప్రభావవంతంగా ఇతరులకు పనిచేస్తుంది. ఏదో ప్రార్థన అయ్యగారు వచ్చి ప్రార్థన చేయండి అనగానే వెళ్ళిపోయి ప్రార్థన చేస్తే ఉపయోగం లేదు. నేను అక్కడ నిలబడటానికి అర్హత నాకు కావాలి. అది నేను ప్రశ్నించుకోవాలి. వాక్యం ఎవరైనా చెప్తారు, ఎవరైనా చెప్తారు. వాక్యం చెప్పండి. ఇక్కడ ఎవరిని పెడితే వాళ్ళని నిలబెట్టలేము. ఇక నేను కూడా దేవుడు ప్రేరేపిస్తేనే నేను నిలబడటానికి ముందున్నాను. దేవుడు ఎక్కడైనా సరే కొంచెం ప్రార్థన చేయమని సరే తొందర చేయను. అక్కడ ఉండే అక్కడ నేను ఉన్నాను అక్కడ. అంతే ఆ దృష్టి మనం. ఎందుకంటే అవతల వాళ్ళ బట్టి, పరిస్థితులు బట్టి, అవతల వాళ్ళ పరిస్థితులు బట్టి, అర్థమైన దాన్ని బట్టి అక్కడ ఎంత ప్రార్థన చేసినా, ఎంత వాక్యం చెప్పినా అక్కడ వ్యర్థం. అందుకనే నాకు ఇష్టం ఉంటుంది. సాధ్యమైనంత దూరంగా ఉంటాను. ఒకవేళ ఆత్మలు ప్రేరేపణ ఉంటే ఆదివారం రండి, ఆదివారం నేను రాను. ఎట్టి పరిస్థితులు ఆదివారం రాను. ఎప్పుడైనా మీటింగ్ పెట్టుకోండి, దేవుని చిత్తం అయితే వస్తుంది. రేపు మీటింగ్ అనంటే కుదరదు, రాను.
రేపే మీటింగ్ రండి అనండి కుదరదు. దేవుడు ప్రేరేపణ కావాలి, నాకు నడిపింపు కావాలి. ఎక్కడ పడితే రేపు మీటింగ్కి వెళ్తున్నా అని చెప్పేసి కొంత వెళ్ళిపోతా, ఓకే, అది వేరే సంగతి. మనకు అలా ఉండదు. వచ్చే నెలలో మీటింగ్ అంటే ఇప్పుడు చెప్తే ప్రార్థన చేసుకుంటా, దేవుని చిత్తమైతే అయ్యా వస్తానని చెప్తా ఉంటాం. వెళ్ళిన తర్వాత ఏ వాక్యం ఇవ్వాలో అది కూడా దేవుడు చెప్పాలి. అలా చెప్పినందుకు కొంతమంది పిలవాలి. దేవుడు చెప్పిన వాక్యం అక్కడ చెప్పినందుకు కూడా కొంతమంది మాట్లాడమే మానేశారు. ఎందుకు? వాళ్ళకి ఆ వాక్యాలు ఇష్టం ఉండదు కాబట్టి. వాళ్ళు లోకరీతిగా అన్ని చేయాలి సంఘంలో, లోకరీతిగా అన్ని చేయాలి సంఘంలో. మనమేమో మరి లోకానికి వాక్యానికి చాలా దూరం. మన దగ్గర సంబంధం ఉందా లోకానికి వాక్యానికి? మరి వాక్యం చెప్తూ నువ్వు లోక సంబంధమైనవని పెట్టుకుంటావు సంఘంలో. బలిపీఠం దగ్గర దేవుడు వద్దని ఉన్నాయే తీసేయండి అన్న, తీయించారు. వాక్యం చెప్పాడు, తీసేయండి. తర్వాత పెట్టుకున్నారు. ఇంకంతే. వాళ్ళు అంటే ఇవన్నీ చెబితే వాళ్ళకి అబద్ధ బోధకుండా అయిపోయింది. దేవుడు చెయ్యొద్దు అన్నవి చేయొద్దు అని చెప్పినందుకు ఇరిమియా అందుకే అయ్యాడు కదా. ఇరిమియా అందుకే అయ్యాడు కదా. అలాగే వాళ్ళతో నేను పోల్చుకోవట్లేదు, అలా ఆలోచించుకుంటాను. వాళ్ళతో పోల్చుకోవట్లేదు. కానీ మనం కరెక్ట్గా వాక్యాన్ని బట్టి కరెక్ట్గా ఉంటే అలాంటి మాటలు వస్తాయి ఎవరికైనా. అలాగే ఉండాలి. వచ్చిన పర్వాలేదు, వచ్చిన పర్వాలేదు, చచ్చిన పర్వాలేదు. హల్లెలూయా. అర్థమైందా? ఆత్మ సంబంధమైన మందిరంగా కట్టబడాలి. భౌతికపరమైన ఎన్ని మందిరాలు ఉంటే ఉపయోగం ఉంది? భౌతికపరమైన గుంపు ఎంత ఉంటే అలా ఉన్నా కొంచెం చికాకుగా ఉంటుంది తెలుసా. సంఘం గలిబిలితో ఉందంటే ఎలా ఉంటుంది? వాక్యాన్ని బట్టి లేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి? ఎలా ఉంటుంది? గలిబిలిగా ఉంటుంది. నేను కూడా వాక్యాన్ని బట్టి లేకపోతే, మీరు కూడా వాక్యాన్ని బట్టి లేకపోతే సంఘం ఎలా ఉంటుంది? గలిబిలిగా ఉంటుంది. సంఘంలో అలాగే ఉంటుంది. గలిబిలి. పిల్లల్ని కంట్రోల్ చేసుకోవాలా? చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము చివరి రోజుల్లో ఉన్నాము. భారతదేశం భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. మనకు దేవుని యొక్క నడిపింపు లేకపోతే మాత్రం మనం చాలా ఇబ్బందులు పడతాం. చాలా జాగ్రత్తగా దేవుని మీద ఆధారపడే వాళ్ళం. దేవుని మీద 100% ఆధారపడితే మంచిది. హల్లెలూయా. దేవుని మీద ఆధారపడే వాళ్ళము 100% దేవునిపై ఆధారపడటం మంచిది. గుర్తు పెట్టుకోండి. లేదంటే రేపు రాబోయే రోజుల్లో ఈ 5 ఏళ్ళు నోట్లోకి వెళ్ళడం కూడా కష్టమైపోతుంది. మన పనులు మనకేమి ఉండవు చేసుకోవడానికి. మన పనులు మనకేమీ ఉండవు. కరువుతో దేశము ఎక్కువైపోయిందని, కరువుతో ఉందనుకోండి, ఎలా తింటాం? ఇంట్లో ఏమీ లేదు, ఏం తింటాం? కరువు వచ్చింది, సంపాదన లేదు, ఏం చేస్తాం? దాచుకున్నది లేదు, ఏం చేస్తాం? పోషించేవాడు దేవుడు. పైన గుర్తుపెట్టు. హల్లెలూయా. పోషించేవాడు దేవుడు. అందుకనే దేవుడితో ఎక్కువగా ఉంటే నువ్వే పని చేసినా, ఏం చేసినా, నువ్వు చేసే పని ఒక 8 గంటలు పని చేస్తాను అనుకో, 9 గంటలు దేవుడితో ఉండేలాగా ఉన్నాను అంటే అర్థం ఏంటి? లోకం కంటే దేవునికి ఎక్కువగా ప్రాముఖ్యత ఇచ్చినట్టు. లేదు, నువ్వు ఏ పని చేయట్లా, దేవునికే రోజుకో 3 గంటలు 4 గంటలు. ఏ పని చేయట్లా, దేవునికి ఏమో 3-4 గంటలు రోజు. ఏమవుతుంది? నిన్ను పోషించడానికి దేవుడు సమస్తము సిద్ధపరుస్తాడు. చాలా జాగ్రత్తగా ఉంటాం. అంత్య దినాల్లో ఉన్నాం. ఆయన మందిరాలకు ఆహారం ఆయనే ఇస్తాడు. ఆయన బిడ్డలకు ఆయనే ఆహారం ఇస్తారు. అందుకని కీర్తనగాడు అంటాడు, నీతిమంతులు విడువబడటం కానీ వారి పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూచి ఉండలేదు. ఊరికన్నాడు ఆ మాట. ముసలివాడినయ్యా, ఇప్పుడు పౌరుడై ఉన్నా ముసలివాడినయ్యా, నేను నీతిమంతులు విడువబడటం కానీ వారి పిల్లలు భిక్షం ఎత్తుకోవడం కానీ నేను చూచి ఉండలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అంత్య దినాల్లో భయంకరమైన రోజులకు వెళుతున్నాం. రాబోయే రోజులు ఇంకా భయంకరమైన రోజులు. మిమ్మల్ని మీరు భయపడేవాడు కాదనుకోండి. కొంతమంది అంటారు ఇదే పోతా భయపెట్టే పోత చేస్తున్నారు. ఉన్నారు సేవకులు కొంతమంది నాతో మాట్లాడుతుంది. వాళ్ళు ఏమన్నా కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు ఏమన్నా కూడా అర్థం కాదు. మరి బోధ అంటే ఏంటో అర్థం కాదు. బోధ అంటే ఏంటో తెలియదు. దేవునికి దగ్గరయ్యే బోధ. నువ్వు భయపడితేనే దేవుని దగ్గర అవుతావు. నీలో భయం పుట్టంత వరకు ఎక్కడ ఉంటావు? దేవునికి దూరంగానే ఉంటావు. నీలో భయం పుడితేనే, దేవుని భయం పుడితేనే దేవుని దగ్గరకు రాగలుగుతావు. కేవలం ఏదో సమస్య వచ్చినప్పుడు భయపడతావు, ప్రభా 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 అంటావు, బాగానే ఉంది. తర్వాత సమస్య తిరగానే మరలా మరి ఏది భయం? ఏది? యెహోవా యందు భయం కలిగి ఉండుట చెడుతనాన్ని విసర్జించుంది. అవునా? భయభక్తులు అంటే ఏంటి? చెడుతనాన్ని విసర్జించటం. దేవునితో ఉండటం అంటేనే చెడుని దూరంగా పెట్టడం అని అర్థం. దేవునితో సహవాసం అంటేనే మంచిని కోరుకుంటున్నామని అర్థం. దేవుడు దయ్యం. నువ్వు చెడు చేస్తే దయ్యాన్ని కోరుకుంటున్నావు, మంచి చేస్తే దేవుడు కోరుకుంటున్నావు. గుర్తుపెట్టి, సింపుల్. అంటే మంచి చేసే వాళ్ళందరూ ఎస్ వాళ్ళు దేవుడు కోరుకుంటున్నారు, కానీ యేసయ్య దగ్గరికి రారాడు, దేవుని దగ్గరికి రారాడు. మంచి చేస్తారు, వాళ్ళు పూజలు చేస్తారు. ఈవెన్ దేవుడు వాళ్ళకైనా మరి ఒకవేళ దేవుని చిత్తమే ఆయనకి ఇష్టమైతే వాళ్ళకైనా దేవుడు పరలోక రాజ్యంలో వాళ్ళని బట్టి ఇస్తాడేమో. క్రైస్తవులైన వాళ్ళు భయం లేకుండా జీవించే వాళ్ళకి ఏమాత్రం దేవుని సన్నిధిలో స్థానమో ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, వాక్యం అంటే భయం ఉండదు, ఇంట్రెస్ట్ ఉండదు, దేవునితో ఉండాలని ఉండదు, సేవకులు అంటే ఇష్టం ఉండదు, లోపల బాధ ఉంటుంది, వాక్యం అంటే బాధ ఉంటుంది. క్రైస్తవులు అనుకుంటున్నారు అందరూ పరలోకం వెళ్తారు, ఏ ఊరు వెళ్ళరు. దేవునితో జీవించేవాడు మాత్రమే వెళ్తారు. గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సరే, బోధకుడైనా సరే, విశ్వాసైనా సరే, మనకి వాక్యం స్పష్టంగా చెప్తుంది. అందులో ఏమాత్రం సందేహమో లేదు. ఏదో ఇస్తాడేమోలే ఒక మూలన అడుగు, బతిమలాడుకు అంతకేంటి ఆయన ఒక మూలలేవు ప్రభా నన్ను క్షమించి, అప్పుడు ఇస్తాడే. రైతుల హల్లెలూయా. ఒక మూల నుంచి ఉంటా ప్రభా ప్లీజ్ నన్ను క్షమించు. బతిమలాడుకో, ప్రతిరోజు బతిమలాడుకో. అందుకనే ఆయన పాపుల మనవి ఆలకింపడు అని. ఎవరు మనం ఆలకింపడు? ఆయన పాపంలో మనం ఆయన ఆలకించడు. అనుకుంటారు వాళ్ళు అలాగే ఉంటారు. దేవుడు కార్యాలు చేసేది చెప్పి సాక్ష్యాలు చెప్తారు. మరి ఎవరు మనమే ఆలకించి కార్యం చేసింది? కార్యాలు ఏం జరిగింది నీకు? ఆ కార్యాన్ని బట్టి ఉంటుంది దేవుడా దయ్యమా. అంటే బ్రహ్మపరచు ఆత్మ, దేవుని ఆత్మ, రెండు ఆత్మలు ఉంటాయి లోకంలో, సంఘంలో. మనం గుర్తించుకోవాలి సహజ. మనం దేవుడికి చోటు ఇవ్వకుండా మన జీవితం, మన హృదయంలో దేవుడు మనతో మాట్లాడతాడు. అర్థమైందా? మనలో నుంచి ఇతరులతో మాట్లాడటం, మనలో నుంచి ఇతరుల గురించి ఏం చెప్పడం. ఆయన మనమే దేవునితో లేకపోతే, మన జీవితమే బాగోకపోతే ఇతరుల జీవితం బాగుపడాలని చెప్తాడా నీ ద్వారా? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడటానికి తాపత్రయపడాలి. మన ఆత్మను మనం సరి చేసుకొని దేవుని ఆత్మ సంబంధ మందిరం అంటే దేవుని యొక్క ఆత్మ నివసింపదగినదిగా దీనిని తయారు చేసుకోవాలి, పరిశుద్ధపరచమని దేవుని కోరుకోవాలి. చాలా జాగ్రత్తగా జీవించుదాం. లాస్ట్ డేస్ లో ఉన్నాం. అనేకులకు మాదిరిగా ఆశీర్వదించడానికి తాపత్రయపడదాం. దేవుడి మాటను ఆశీర్వదించి తన కొట్టుతో ఆత్మను అభిషేకించి దేవుడు తన నామమునకు మహిమ తెచ్చుకొనును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. మోకరించి ప్రార్థన. పరిశుద్ధుడు ఆస్పత్రుడు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. ప్రభుతో మనవి చేసుకున్నాం. ప్రభు నాకు సహాయం బ్రతిలాడండి. ప్రభుని
బతిమలాడండి. మీరు చేసేటటువంటి దేవుని వ్యతిరేకమైన పనులు ఏమంటే వాటిని వదిలిపెట్టండి. ప్రతిమలాడండి దేవుడు. ప్రభా నేను నీతో ఉంటాను, ప్రభా నాకు సహాయం చేయండి. చివరి రోజుల్లో ఉన్నామని గుర్తుపెట్టుకోండి. పరిశుద్ధుడా స్తోత్ర 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 ఆరాధన ఆమె నన్ను వాడా అల్ఫామేగా వందనాలు వందనాలు. ప్రార్థించండి. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో మీకు స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయడం ఆశీర్వదించిన నామములో కృపగల తండ్రి. గడిచిన రోజుల నుంచి రోజు మీ కృపల భద్రపరిచి కాపాడి ఆదివారం ఆరాధన మమ్మల్ని నిలబెట్టారు. థ్యాంక్ యూ. మీ కృపాత్మకు ఆశీర్వదించండి, అభిషేకించండి నామములో. మీ కృపాత్మల వాక్యాత్మాభిషేకం నడిపింపుతో సంఘాన్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను. రాలేకపోయిన వాడిని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి బిడ్డలు దాన్ని దర్శించండి. ప్రభా ఇందులో రాలేకపోయారు, కారణాలు ఏంటో మాకు తెలియదు, కానీ చూస్తున్న దేవుడు యేసు నామములో బిడ్డలతో మీ సహాయం దయచి, మీ ఆత్మ నడిపింపులు దయచి, మీ సన్నిధిలో ఆత్మస్వన మందిరముగా ప్రతి బిడ్డ కట్టబడినట్లుగా మీ ఆత్మను మీ వాక్కుల శక్తి బిడ్డకు తోడుగా దయచి ఉన్న బిడ్డలందరిపై మీ కృపాత్మ ఉంచండి. ఏ సున్నాము బిడ్డలకు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఏ సున్నాములు సంపూర్ణ ఆరోగ్యం కలుగును గాక. ఆమేన్. ఆత్మలో ప్రతి ఒక్కరిని దర్శించండి, ఆత్మతో అభిషేకించండి, మీ వాక్కులతో నింపండి. మీ నా మహిమార్థమే తండ్రి ఆత్మ మందిరముగా బిడ్డలు కట్టబడాలన్న ఆలోచనతో జీవించడానికి సహాయం తెచ్చింది. థ్యాంక్ యూ. సహాయం చేయాలనుకున్న అయోగ్యత నేను నా భార్య మీరు ఇచ్చిన పరిచయం కొనసాగించిన జ్ఞానం తెలివి వేచిన మాకు దయచేయండి. మీ ఆత్మను మమ్మల్ని అభిషేకించండి. సహాయం ప్రత్యేకంగా చింటూ ముఖ్యమైన సర్వే బిడ్డలపై మీ ఆత్మ ఉంచండి. చీకటాత్మ ప్రభావం వేసి లయపరచండి తండ్రి. ఆ బిడ్డలకు మీ కృపా కాపుదల దయచి బిడ్డలిద్దరు దేవుని పనులు వాళ్ళ ఆరాధనలో ఉన్నారు. మీ ఆత్మపై మీ ఆత్మతో బిడ్డలు అభిషేకించండి. చీకటాత్మ ప్రభావం లయపరిచి మీ నామను మహిమపరచండి. కృపా దయచి సహాయం థ్యాంక్ యూ. మీరందరూ మరోసారి సదురు మీ ఆత్మను ఆశీర్వదించి అభిషేకం నడిపించుకుని ఆత్మ సమస్త మహిమా ఘనత ప్రభావం మీకు ఆలోచిస్తుంది. యేసు నామములో ప్రార్థిస్తున్న పరలోక తండ్రి. ఆమేన్. మన తండ్రైన దేవుని కృప, యేసుక్రీస్తు ప్రభు సంతోషం, సమాధానం, పరిశుద్ధాత్మ మనకు లోపం పరిశుద్ధులు సంఘం ప్రతి కుటుంబానికి అనారోగ్యాలు బాధపడుతున్న వారికి సదాకాలంతో నడిపించును గాక. ఆమేన్. అలాగే చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రత్యేకమైన ప్రార్థన. మహాగణుడా మహోన్నతుడా కృపగల తండ్రి సహాయకుడా నజరేయుడైన యేసు నామములో మరోసారి మీ సన్నిధిలోకి వస్తున్నాం తండ్రి. మా బామరిది నెహెమియా నానిని మీ సన్నిధిలో పెడుతున్నాం నాన్న, సహాయం తెచ్చు. ప్రభా బిడ్డ నోట్లో ఉన్నట్టు తండ్రి ప్రభా ఏదైతే క్షమలుగా చెప్తున్నా యేసు నామములో బిడ్డకు స్వస్థత కలుగును గాక. ఆమేన్. తండ్రి సహాయం బిడ్డ దయతో మన్నించండి ప్రభువా. యేసు నామములో దర్శించండి, సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. ఆపరేషన్ అనేది లేకుండా సహాయం దయచేయండి. ఆమేన్. అది ఎన్ని గంటల ఆపరేషన్ అయినా సరే తండ్రి నీ కుమారుడు యేసయ్య పొందిన గాయం ద్వారా స్వస్థత ఇచ్చావు. నీ చిత్తమైతే తండ్రి యేసు నామములో తండ్రి నెహెమియాను స్వస్థపరచండి. నోట్లో ఉన్నట్టు తండ్రి ట్యూమర్ యేసు నామములో కరిగిపోవును గాక. ఆమేన్. మీ చిత్తమే జరుగును గాక. సహాయం చేయండి, స్వస్థపరచండి నామములో. యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరలోక తండ్రి. ఆమేన్.